కొట్లాటలు, పెప్పర్ స్ప్రేలు, ధర్నాలు, కత్తులు, కటార్లు ఆపలేకపోయాయి తెలంగాణని. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ దేశానికే కాదు ప్రపంచానికి ఒక సందేశాన్నిచ్చింది. ఈ రోజుల్లో కూడా శాంతియుతంగా డిమాండ్లు సాధించుకోవడం సాధ్యమనేదే ఈ మెసేజ్. ప్రజాస్వామ్య పద్ధతిలో అహింసనే నమ్ముకొని సాగింది తెలంగాణ ఉద్యమం. గాంధీజీ చూపించిన అహింసా మార్గంలోనే నడిచి రక్తపాతం లేకుండా కూడా ఏదన్నా సాధించొచ్చని ప్రపంచానికి చేసి చూపించింది తెలంగాణ. పద్నాలుగేళ్ల కిందట టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు జనం భయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ జనాన్ని రెచ్చగొట్టి వీధి పోరాటాలకు దిగుతుందని అనుకున్నారు. కానీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ ఏనాడు హింసకు దిగలేదు. బందులు, ధర్నాలు, నిరాహార దీక్షలు మాత్రమే ఆయుధాలుగా వాడుకుంది టీఆర్ఎస్. ఊరికే ఉద్రేకపడే యువతీ యువకులు కూడా ఈ ఉద్యమంలో ఏనాడు హద్దు మీరలేదు. స్టూడెంట్లు కూడా ఎంతో ఓర్పుగా, ఓపిగ్గా ఉద్యమంలో పాల్గొన్నారంటే గొప్ప విజయంగానే చెప్పాలి. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ మీద పోలీసులు పదే పదే దాడులు చేసి లాఠీలు రుచి చూపించినా స్టూడెంట్లు భరించారు. టియర్ గ్యాస్లు వదిలినా, రబ్బర్ బుల్లెట్లు గురిపెట్టినా బెదర్లేదు. స్టూడెంట్స్ ను రెచ్చగొట్టడానికి పోలీసులే రాళ్లు వేసినా తాత్కాలికంగా ఎదురు తిరిగారే తప్ప అంతకు మించి ముందుకు వెళ్లలేదు. ఏ ఉద్యమాన్నైనా సరే లీడర్ అనుసరించిన మార్గమే నడిపిస్తోంది. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మొదటి నుంచి శాంతి మంత్రమే జపించారు. 2009లో తన నిరాహార దీక్షతో తెలంగాణకు అనుకూల ప్రకటన రప్పించి తెలంగాణ వాదులకు ఒక మంచి దారి చూపించారు. అయితే ఆ దీక్ష కారణంగా వచ్చిన తెలంగాణను కుట్రతో వెనక్కి తీసుకున్నా కూడా కేసీఆర్ పద్ధతి మార్చుకోలేదు. ఆ కీలక సమయంలో కూడా ప్రశాంతంగానే ఉన్నారు. ఓర్పుగా ఉండాలని తెలంగాణ జనాన్ని పదే పదే కోరారు. లీడర్ చెప్పింది జనం పాటించారు. శాంతియుతంగానే నిరసనలు వ్యక్తం చేశారు. ఒకటి రెండు కాదు, ఏకంగా 5 ఏళ్లు ఓర్పు వహించారు. ఇన్నేళ్లు తెలంగాణలో ప్రశాంతతనే చూశాం. ఒక పక్క ఆంధ్ర లీడర్లు కుట్రల మీద కుట్రలు పన్నుతున్నా, పదే పదే రెచ్చగొడుతున్నా తెలంగాణలో ఒక్కరు కూడా ఎదురు తిరగలేదు. శాంతంగానే ఉన్నారు. తెలంగాణకు ఓకే అని లెటర్లిచ్చిన పార్టీలన్నీ యూటర్న్ తీసుకున్నా తెలంగాణ వారు మౌనంగానే ఉన్నారు. ఆ లీడర్లు హైదరాబాద్ లో దర్జాగా తిరుగుతున్నా ఊరుకున్నారు. అక్కడక్కడ ఒకరిద్దరి మీద దాడులు చేసిన తెలంగాణ వాదులను మందలించారే తప్ప అలాంటి ఘటనలను ఎంకరేజ్ చేయలేదు. అవసరమైతే ఆత్మత్యాగాలకు సిద్ధమవుతారు తప్ప భౌతిక దాడులకు దిగడం ఇక్కడి ప్రజల విధానం కాదన్నది ఎందరో యువతీ యువకులు నిరూపించారు. ముందు తరాలకు ఉద్యమ పాఠాలు నేర్పారు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు హైదరాబాద్ లో లక్షల సంఖ్యలో ఉన్నారు. అయినా ఉద్యమం జోరుగా సాగిన ఈ 14 ఏళ్లలో ఒక్కరంటే ఒక్క ఆంధ్రుడి మీద కూడా దాడి జరగలేదు. తెలంగాణ జనం శాంతినే కోరుకుంటారనే దానికి రుజువుగా ఈ ఒక్క పాయింట్ చాలదా?